గురుగారు అదేవిధంగా తర్వాత రాసినటువంటి మిథున రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? మిథున రాశి 3వ రాశి. మృగశిర నక్షత్రం 3వ పాదము 4వ పాదము. ఆ విధంగానే ఆరుద్ర నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులను పోల్చుకొనగా బృహస్పతి వ్యయంలో ఉన్నారు. ఈ మేలో ఆ బృహస్పతి లగ్నానికి వస్తాడు. వారికి లగ్నస్థిత బృహస్పతి వచ్చిన తర్వాత స్వస్థాన యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. విదేశాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారికి మన ఛానల్ ద్వారా చెప్పుకునే అంశం ఏమిటి అని అంటే, విద్యార్థులు ఇంకా ఆ చదువులైపోయి విద్యార్థులు ఉద్యోగంలో అనేక ఇబ్బందులు పడుతూ అక్కడ అనేక విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఇక్కడ చెయ్యలేక అక్కడ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఇతరులతో పంచుకోలేక ఇబ్బంది పడేటువంటి పాపం చాలామందిని చూస్తున్నాం. అట్లాంటి వారికి కూడా నిరుద్యోగం ట్రంప్ ద్వారా ఏర్పడినటువంటి స్థితి కనుక బతకలేక చావలేక ఉన్నటువంటి స్థితులు. ఇక్కడ ఎన్నో వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని పాపం అక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగం పోయి ఇబ్బంది పడేటువంటి వారు, ఉద్యోగంలో ఇబ్బందులు కూడా ఉంటూ ఆ విధంగా ఉన్నత ఉద్యోగం రానటువంటి వారు, వారందరికీ మిథున రాశి వారికి మన ఛానల్ ద్వారా ఏమిటయ్యా అంటే, మీరు రండి మీ స్వస్థానానికి, మీ స్వదేశానికి, ఈ భరతఖండానికి వచ్చేయండి. ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితం అనేటువంటిది రాబోతూ ఉంది మీరు స్వస్థానానికి రావడం చేత. కనుక మరి అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము అనేటువంటిది వలసలు అనేటువంటివి అయినాయి. ఇప్పుడు ఈ రాశి వారికి మాత్రము నేను మన ఛానల్ ద్వారా ఈ మే తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, ఏ మాత్రము ఇబ్బంది ఎక్కువగా అయినా మీరు అక్కడ భరించుకుంటూ ఉండాల్సినటువంటి అక్కర్లేదు, త్వరగా వచ్చేయండి. వీరి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూడగా 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం. రాజపూజ్య అవమానాలు 4 రాజపూజ్యము, 3 అవమానం. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం. వీరికి చదువుల్లో, వైద్య చదువుల్లో చాలా రోజుల నుంచి పాపం సీటు రాక ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వారికి కూడా పూర్వం కంటే కూడా చాలా మెరుగైనటువంటి కాలమే, ఉన్నత విద్యలు సంక్రమించడానికి అవకాశం ఉండేటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ప్రమోషన్స్లో మాత్రం కొంత జాప్యం. శనీశ్వరుడు దశమ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఆ విధంగా ఉండడం చేత కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. దశమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఈయన ఈ మిథున రాశికి 4వ స్థానాన్ని కూడా చూస్తాడు. 4వ స్థానము స్థల మార్పిడి చేత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉండేటువంటి వారు అనేక విధమైనటువంటి వ్యయప్రయాసాలు అనేటువంటివి ఎక్కువగా అవుతాయి. అవివాహితులకు వివాహం అయ్యేటువంటి కాలమే సంవత్సర అంతంలో అక్టోబర్, నవంబర్ కాలంలో వీరికి వివాహ యోగం అనేటువంటిది ఉంది. లేదంటే మాత్రం సంవత్సర చివరిలో పాల్గొన మాసంలో మార్చిలో ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహం అనేటువంటిది అవుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం పెట్టాలి అనుకున్నటువంటి వారు ఈ సంవత్సరంలో పెట్టకపోవడం మంచిది, వాయిదా వేసుకోవాలి. సరి అయినటువంటి సలహాను మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కుల వద్ద తీసుకుని మీరు ఆ యొక్క పద్ధతిలో వెళ్ళడం అనేటువంటిది మంచిది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి నియమాలేమిటి? దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఖచ్చితంగా వీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ 3వదైనటువంటి మిథున రాశి వారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.